హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో హెల్దీ అయిన జీడిపప్పు చిక్కీ తయారు చేస్తున్నానండి. హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇలా ఒకసారి చేసి పెడితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారండి. పైగా ఈ జీడిపప్పు చిక్కీ అనేది 6 months వరకు నిల్వ ఉంటుందండి. చేయడం కూడా మనకు చాలా ఈజీనండి. పంటికి అంటుకోకుండా ఈజీగా చేసేయచ్చు మనము. ఇవి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చండి. ఎందుకంటే మనం బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఏంటో చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని 1 కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నానండి నేను. ఈ జీడిపప్పు 2 నిమిషాల పాటు వేయించేసుకోండి, సరిపోతుంది. మనకు తినేటప్పుడు కూడా కరకరలాడుతుందండి జీడిపప్పు ఇలా వేయించుకుంటే. డీప్ ఫ్రైలో వేయించడం మీకు ఇష్టం లేకపోతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని క్రిస్పీగా వేయించుకున్నా కూడా సరిపోతుందండి. ఎలా వేయించుకున్నా కూడా మనకు జీడిపప్పు అనేది కలర్ మారితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతుంది జీడిపప్పు అనేది. ఇలా వేయించుకున్న తర్వాత జాలి లాంటి కంటైనర్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకు. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పు బౌల్ని పక్కన పెట్టేసేయండి. మీ దగ్గర ఏదైనా ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ అల్యూమినియం బౌల్ కానీ ఉంటే తీసుకోండి. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. నేను మాత్రం కూరగాయలు కట్ చేసే కట్టర్కి నెయ్యి అనేది రాస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే రాసి పెట్టుకోండి, ఎందుకంటే మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి మనకు కొంచెం నెయ్యి కానీ అప్లై చేస్తే. అలాగే మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ రాసుకోవచ్చండి ప్లేట్కి అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వెడల్పాటి కడాయి తీసుకోండి. మనకు వెడల్పాటి కడాయి అనేది కలపడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకోండి. 1/2 కప్పు వరకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. మీకు కొంచెం స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 1/2 కప్పు వరకు తీసుకోండి బెల్లం అనేది. బెల్లం తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకోండి. మరి నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దండి, ఎందుకంటే పానకం అనేది మనకు లూజ్గా వస్తుంది, అప్పుడు చెక్కీ అనేది రాదు. అలాగే గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. మనకు పానకం అనేది కూడా మాడిపోతుంది మనం గరిటెతో కలపకుంటే. అలాగే బెల్లం ఇలా కరిగి బుడగలు వస్తున్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక ప్లేట్లో వాటర్ అనేది పోసుకొని మనం పానకం అనేది చూసుకుంటూ ఉండాలండి. మనకు అరిసెల పానకం కంటే కొంచెం ముదురు పానకం రావాలండి. చూడండి, ఇంకా పానకం అనేది మనకు రాలేదు. మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. పానకం అనేది మరీ ముదిరిపోకుండా చూసుకోవాలి, మరీ లేతగా ఉండకుండా చూసుకోవాలండి మనం ఎప్పుడు కానీ. మరొకసారి పాకం అనేది వాటర్లో వేసుకొని చూసుకోండి. పాకం అనేది ఎప్పుడు నీళ్ళలో వేసినా కూడా మనకు గట్టిగా అయ్యి మనకు సౌండ్ రావాలండి గిన్నెకి కొడితే. అప్పుడు చిక్కీకి మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టండి. ఇలా వచ్చిన వెంటనే వేయించుకున్న జీడిపప్పు తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. వేసి ఒక 10 సెకండ్ల పాటు కలిపేసుకోండి. మొత్తం కలిసిపోతుంది మనకు బెల్లం పాకం అనేది. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి వెంటనే తీసుకొచ్చి చెక్క మీద వేసేయండి, లేదంటే మనకు గట్టిగా అయిపోతుంది. ఇలా చిక్కీ చేస్తే పంటికి అంటుకోకుండా ఉంటుందండి. చెక్కి వేసిన తర్వాత మొత్తం సమానంగా అనుకోండి. స్పూన్తో కానీ చపాతీ వేసే రోలర్తో కానీ సమానంగా అనుకోండి. మళ్ళీ మనం గట్టిగా అయినాక సమానంగా అనలేమండి, ముద్దలాగా అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే పిజ్జా కట్టర్తో కానీ లేదంటే మనం కూరగాయలు కట్ చేసే చాక్తో కానీ మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. మనకు వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేయడం అనేది అంత సులువు కాదండి. చూడండి, నేను అలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయే వరకు కూడా పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారడానికి నాకైతే ఒక 2 గంటల సేపు పట్టిందండి. చల్లారిన తర్వాత మనకు అనేది చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి మనకు. ఎందుకంటే నెయ్యి కూడా మనం ఎక్కువగానే అప్లై చేసాం కాబట్టి చాక్తో ఇలా అనగానే వచ్చేస్తుందండి మనకు. అలా అని మీరు చేతితో తీయకండి, విరిగిపోతాయి. చాక్తో మాత్రమే తీయండి. మనం ఎలా కట్ చేసుకొని పెట్టేసుకుంటే అలా వచ్చేస్తాయండి మనకు. ఇలా ఒకసారి జీడిపప్పు బెల్లంతో చేసి పెడితే చిక్కీలు అనేది ఒక 6 months వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఈ చిక్కీలు అనేది నేను ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను, చూడండి ఎలా వచ్చాయో మనకు. మీకు అన్నీ సమానంగా రావాలంటే స్క్వేర్ షేప్లో ఉన్న బౌల్లోకి వేస్తే మనకి ఈజీగానే వచ్చేస్తాయండి అన్నీ సమానంగా. మీకు చేత్తో ఒకటి నలిపి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో.
మనకి ఎక్కడా కూడా పంటికి అంటుకోకుండా ఉంటుందండి ఈ చిక్కీ మాత్రం. ఒక పాకం పట్టడం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఈ చిక్కీ చేయడం చాలా ఈజీనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.